యాక్షన్. సాయి మాధవ్, యాజ్ యు ఆర్ సేయింగ్, అంటే ఫ్రమ్ అ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, సినిమాని ఎలాగ టైంలో తీయగలిగారు అంటే, డైలాగ్ రైటర్ డైలాగ్స్ బాగా రాసిచ్చాడు అని చెప్తే, బట్ ద వే యూ ఎక్స్ప్లెయిన్డ్, జనాలు ఆ సీన్ పేపర్ చూసిన వెంటనే ఇది అర్జెంటుగా చేశారు, అర్జెంటుగా దీన్ని సెట్ ఎనర్జీ వాజ్ డిఫరెంట్ అండి. ఆ రోజు నాకు గుర్తుంది, ప్రక్షాళన చేద్దాం, దేశం మీసం తిప్పుతాం డైలాగులు అండి. బాలయ్య ఆ రోజు ఎక్స్ట్రాడినరీగా అయిపోయిందండి. వి ఆల్ క్లాప్డ్ అండ్ ఎవ్రీథింగ్ యూనో. దాని ముందు రోజు ఏం చేసామంటే, హేమమాలిని గారు ఆయన వచ్చి అఖండ జంబూద్వీపం అన్ని వన్ డే సీన్స్ అండి. వీ డోంట్ హ్యావ్ టైమ్ టు డూ సెకండ్ డే అన్నమాట. బాలయ్య ఆ రోజు చాలా ఎక్సైటింగ్ ఉన్నారండి. అమరావతితో వాళ్ళు మాట్లాడటం, శ్రియా మీద చేయటం, శ్రియాస్ పర్ఫార్మెన్స్, అండ్ దట్ క్రెడిట్ గోస్ టు వాశిష్ఠిదేవి. ఆ అమ్మాయి కథ చెప్పిన తర్వాత 2-3 హెయిర్ స్టైల్స్ వచ్చి మళ్ళీ సీన్ మళ్ళీ నేను ఒకసారి చెప్పిన తర్వాత గివ్ మీ 1 hour అని చెప్పి వెళ్ళి హెయిర్ స్టైల్ అంతా మార్చి ఇలా కట్టుకుని వచ్చిందండి. అండ్ షీ టోల్డ్ మీ దట్ క్రిష్, నౌ మై ఫేస్ విల్ బి సో మచ్, ఐఎమ్ సో యాంగ్రీ విత్ హిమ్, నో లెట్ హిమ్ కమ్, ఐ విల్ వాట్ ఎవర్ ఐ పర్ఫార్మ్ వచ్చిందని. శ్రియా అంత ఆలోచించేద్దాం కూడా నాకు తెలియదు. తను వచ్చి ఫస్ట్ బాలయ్య వచ్చి చేసినప్పుడు ఇలా అంటది కదా సార్, అప్పుడు అమ్మాయి మొహం అంతా ఇలా మొత్తం కనపడతా ఉంటుంది సార్. సో దట్స్ హర్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ దట్ సీన్. హేమమాలిని గారు ఇలా చవటం పెద్దానికి అర్థం చేసుకొని, సెకండ్ డే బాలయ్యతో ఆ ఏనుగుల సీన్ చేసామండి. అండ్ దట్ గమ్మత్ ఏంటంటే, ఆ ఏనుగుల కథ సినిమాలో ఉంది వేరేదండి. యాక్చువల్గా ఏనుగుది లేదండి, వేరేదేదో ఉంది. అక్కడికి వెళ్ళేసరికి సెట్లో ఈ సెటప్ ఒకటి ఉందండి. చూసిన తర్వాత నా ఏనుగు వెనక ఏనుగు అనేది కథ అప్పటికప్పుడు రాయాలండి. సాయి మాధవ్ గారిని ఇంకొక, అది నైట్ షూట్, 2:30కి మేము షార్ట్స్ కంపోజ్ చేసుకున్నామండి. ఇలా వస్తున్నారని చెప్పి సాయి గారిని పిలిచాను, సార్ ఇలా ఉంది కదా, నాకు ఏనుగులాగా రావాలి, ఒక రాజ్యంలో మొత్తం ఎవ్రీబడి తోకబట్టలు మనకు తెలిసిన ఏనుగు కదే, ఇమాజిన్ అప్పటి నుంచి వచ్చింది అనుకొని పెట్టుకుందాం. ఒకరికి ఏమైనా ఎలిఫెంట్ ఇన్ ద బ్లైండ్ రూమ్లో, డార్క్ రూమ్ ఎలిఫెంట్ అనే ఒక కథ ఉంది కదా సార్, ఎలా ఈ తొండం పట్టుకున్నవాడికి పావులాగా కనపడింది, అలాంటి అన్ని కథలు. ఆయన చాలా ఇన్సల్ట్గా తీసుకున్నాడు సార్. అది యాక్చువల్గా నిజంగా హీ ఫెల్ట్ వెరీ ఇన్సల్టెడ్. నేను పర్లేదండి, గాథా సప్తశతిలో 100 కథలు ఉంటాయి, అప్పుడు అంతకుముందు గుణాఢ్యుడు రాసిన బృహత్ కథలు ఏదో కథ అనుకుంటాం మనం, మీరు రాయండి అని చెప్పానండి. చెప్తే ఓకే సార్ అనేది ఒక 7 o'clockకి అన్ని కరెక్ట్గా షార్ట్ పెట్టాము. బాలయ్య బాబుకి అప్పుడే పేపర్ సీన్ పంపించేసాను, 6:30కి పంపించేశానండి. 7కి రెడీగా ఉన్నాము. ఆయన వచ్చి ఇలా పట్టుకుని ఇలా ఇచ్చాడండి, చూడండి అన్నట్టు ఒక చిన్న విజయగారం అన్నమాట. నన్నేంట్రా అని చదువుతున్నప్పుడు నేను షాక్ అయ్యానండి. అక్కడ ఒకటి ఉంటే దానికి రెప్లికేట్ చేసినప్పుడు, అదే అంటే హాలీవుడ్ రాసిన గొప్ప కథలాగా, హాలీవుడ్ లీలావతి పరిణయం రాశారండి. బేసిక్గా ఆయనను లీలావతి ఒక చిన్నది, ఆయన కథలు ఇలాంటివి చాలా ఉన్నాయండి. అతను దాన్ని ఎలా రాసుకొచ్చాడు నాకు షాక్ అయిపోయి, అమ్మటే ఐసినేటర్ సీన్ పేపర్ ఇచ్చారా అనగానే ఇచ్చాం సార్, అమ్మ మార్చాలంటే మళ్ళీ ఆయన ఆల్రెడీ సీన్ ప్రిపేర్ అయ్యి ఉంటే మరి పక్కన చిన్నగా మార్చాడు. లక్కీగా బాలయ్య బాబు సీన్ పేపర్ ఇంకా చూడలేదు అన్నమాట. ఆయన ఒకసారి చూసుకుంటే ఏకసంధాగ్రహం అండి, ఒకసారి చూసుకుంటారు ఈయన నీట్గా మడత పెడుతుంటారండి, ఒకసారి చూసుకుంటారు అయిపోద్ది, మళ్ళీ సీన్ పేపర్ ఐసినేటర్కి ఇచ్చేస్తారండి, మళ్ళీ పడిపోతే ఎవరన్నా ఎక్కడైనా బయటికి వెళ్ళిద్దని. సో బాలయ్యబాబుకి పేపర్ పంపించామండి, అతికినట్టు అన్నమాట. దట్ క్రెడిట్ గోస్ టు హిమ్. అదేవిధంగా చీమా సింహం కథ సాంగ్ షూట్ అయిందని దానికి లీడ్ సీన్ కావాలి. ఇంకొక బృందా మాస్టర్ 2 గంటలకు ఫినిష్ చేస్తాం, 12 గంటలకు ఫినిష్ చేసింది. 2 గంటల టైం ఉందని చెప్తే ఆయన నిద్రలో లేపాం. సరే నాకు కథ కావాలండి, చీమా సింహం. చీమ అది దాని బాంచత్ నేనున్నా అంటది, సింహం నా ముందుకు వస్తామని చంపిద్ది, ఇది కథ సార్ అని. ఎమ్మట ఒక 1/2 గంట టైంలో మొత్తం సీన్ రాసి పంపించాడండి ఆయన. అండ్ ఆ కెమిస్ట్రీ కుదిరింది సార్. చాలా సినిమాల నుంచి పనిచేస్తున్నాము, ఆయన నాకేం కావాలో ఆయనకు తెలుసు, ఆయన శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు, వీ కెన్ పుష్ అనేది. సో ఈ సీన్ వచ్చేసరికి బాలయ్య మొదటి రోజు అది చేశారు, ఈరోజు దేశం మీసం తిప్పుతా ఉన్నాడు. మరుసటి రోజు వచ్చేసరికి ఆయనకి 2 డైలాగులు అండి, నా కళలు కూడా కనక తల్లివి నీకు తెలియదా అమ్మ అంటాం. ఈ అమ్మాయి ఆ సీన్ అయిపోయింది, బాలయ్యకి ఆ డైలాగ్ చెప్పాలి హేమమాలిని ముందు, వెళ్ళి రారా అంటది. ఈ అమ్మాయి నేను బొట్టు పెట్టింది నా భర్తకు కాదు చరిత్రకి, ఆమె ఆ డైలాగ్ చెప్పాలన్నమాట. ద డ్రో ఎవ్రీ టైమ్ నెక్స్ట్ యువర్ డైలాగ్ ఓన్లీ, ఐఎమ్ రెడీ అని అక్కడే ఉంటాం అన్నమాట. అండ్ ఫర్ కెమెరామెన్ ఆల్సో నో, అండ్ వీఆర్ వెరీ క్లియర్ సార్. ఇతని స్క్రిప్ట్ సీన్ క్లియర్గా ఉన్నప్పుడు ఇంత షార్ట్ మాత్రమే ఉంది, ఇంత షార్ట్ మాత్రమే ఉందని. అండ్ ఎవ్రీథింగ్ హెల్ప్. ద బిగ్గెస్ట్ సీక్రెట్ ఈస్ ఐ ఆల్వేస్ రైట్ ఓన్లీ 2 hour ఫిల్మ్స్ అండి. ఇంకా మామూలు పాటలు గీటలు కొంచెం ఎక్స్పాండ్ అయ్యి 2 గంటల 11 నిమిషాలు వచ్చింది. ఈ సినిమా కూడా ఇంత తక్కువ, ఒక అరగంట తక్కువ రాస్తే అరగంట తక్కువ తీయచ్చు అని రోజులు మిగులుతాయండి. గుర్రం మీద కూర్చోబెట్టుకుని యుద్ధానికి వెళ్తూ ఉంటే సామంతరాజులు అందరూ ఇక్కడ తన కొడుకునే సొంతంగా వెళ్తున్నప్పుడు మనం చేస్తున్నప్పుడు మనం
వీ హ్యావ్ టు సపోర్ట్ దెర్ ఇస్ నో అదర్ అని చెప్పి ఏ విధంగా తను కన్విన్స్ చేసాడు అంతే. సో ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాడు అని చెప్పి నా పండు వచ్చి ఆడి తాలూకు మనుషులు వచ్చి నిలబడి బిల్డప్ అంతా తీసుకెళ్తుంటే చేపక చెప్పని చెప్పించుకోవడం, ఆ ఎందుకు చెప్పాలనిపించింది చేపకథ అక్కడ. అది చిన్న చమత్కారం అండి. నేను వెళ్తున్నప్పుడు అక్కడ వస్తున్నప్పుడు బాలకృష్ణ గారు 100వ సినిమా డైలాగ్స్ కూడా మనం కథలు చెప్పకూడదు, మన కథలు జనం చెప్పుకోవాలి, ఆరు మాకు సమానాన్ని కనగలిగే తల్లిదండ్రులు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు, ఇలాంటి ఎన్ని సెటప్స్ అన్ని వేసుకుంటున్నప్పుడు సార్ నవపానుడు వాళ్ళు వచ్చి రాయిస్తే చిన్న కన్ఫ్రంటేషన్ భార్యతో ఇంత అన్న తర్వాత వాళ్ళతో అసలు మాట్లాడే పరిస్థితి కూడా ఉండకూడదు సార్. మోర్ దాన్ దట్ ఐ వాజ్ సీయింగ్ ద ఎంటైర్ వార్ ఫ్రమ్ ఎ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ సన్ అండి. ఈ వీళ్ళ పక్కన ఉన్నప్పుడు ద ఎంటైర్ కెమెరా కావచ్చు, నా మస్తిష్కంలో ఉన్న కెమెరా కావచ్చు, వీళ్ళిద్దరి మీదే ఉంది. బిడ్డని ఎక్కడున్నా సరే ఏదో ఒక ఆటకు వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ బయట ఎక్కడ కాల్పులు జరుపుతుంటే అనుకుందాం, బయట ఎక్కడ కాల్పులు జరుపుతుంటే బిడ్డను తీసుకెళ్తా ఉంటే మనకు కాల్పులని తెలిసినా బిడ్డకి ఏం చెప్తా ఉంటే ఎవరో దీపాలు బాంబులు కలుస్తున్నట్టున్నారులే అని తీసుకెళ్తున్నట్టు. యుద్ధంలోకి వచ్చినప్పుడు అతను చెప్పగా నాకు పెద్దవాడు అరుస్తూ ఉంటే చెప్పు తర్వాత ఎండలేదు అనేది. రెండోది ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కథ అంటే తెగ చిరాకండి. గొడవ ఏంటి దీని తాట తీలుద్దామని ఇది వచ్చినప్పుడు రామలక్ష్మణ్ మాస్టర్ కూర్చున్నారు. ఇది స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత ఈ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇంప్రాంప్టివ్గా వచ్చిందండి. చాలా ఇంప్రాంప్టివ్గా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి కదా సార్ మనకు కథ చెప్తున్నప్పుడు అన్నమాట. రామలక్ష్మణ్ మాస్టర్ అందరికి వచ్చిన బౌండ్ స్క్రిప్ట్ అయింది, అక్కడ వేరే వర్షన్ ఒకటి ఉంది. చెప్తా మాస్టర్ అని చెప్పి వాళ్ళకి ఏదో ఫన్నీగా వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సరే మాస్టర్ ఇప్పుడు బిడ్డ ఉంటా అంటే నాకు కథ చెప్పలేదు నువ్వు అంటే, సరే నేను కథ చెబుతాను రా అంటే ఈయన అని ఆ సెటప్ ఏదో ట్రై చేశాను సార్. అక్కడ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే సాయి గారిని పిలిచాను అనమాట. పిలిచి సాయి గారు ఈ సీన్ మారింది, ఇప్పుడు కథ చెబుతారు, నాకు కావాల్సింది మెయిన్ ఏంటంటే ఈ కథకు ముగింపు కావాలి. చాలా చిరాగ్గా ఉంది చిన్నప్పటి నుంచి, 7 చేపలు ఉంటాయి ఎవరు తర్వాత ఏం జరిగిందో చెప్పరని. దానికి ఆయన చాలా గొప్పగా రాశాడండి. రాజులు రాజ్యం కోసం కత్తులు పట్టాలి, ధర్మం కోసం తప్పులు పట్టాలి, అంతేగాని ఇలా చేపలు కప్పలు పడతా ఉంటే చీమకు కూడా లోకమైపోతాడు రాజు అన్నమాట. అది రాగానే ఒకసారి ఫుల్ఫిల్మెంట్ వచ్చిందండి. అంటే ఇతను కూడా ఇద్దరు ఇతను చీమగొడ్లోకి అవుతున్నాడు అనగానే వాడు వచ్చేసి బడుగు జాతి అనడానికి నాకు ఒక సెటప్ కావాలి సార్ దానికి రేయటానికి. సో అక్కడ అతను బడుగు జాతి అనగానే దాన్ని అట్లీస్ట్ అందరూ బాలయ్య ఈ సినిమాకి ఎందుకు నేను వెళ్తానంటే బడుగు జాతి కాదు తెలుగు జాతి అంటే అన్నగారంటే భలే ఉంటుంది, నెక్స్ట్ బాలయ్య అంటే కత్తిలా ఉంటుంది అన్నమాట. సో బాలయ్య చేత ఆ మాట అనిచ్చి అండ్ సినిమా రాస్తున్నప్పుడు నేను ఎప్పుడైతే నేను కొండాపురంలో కోట్లింగాల్లో ఉంటాను, మీరు మొదట అడిగిన ప్రశ్నకి ఎందుకు ఇది చెప్పాలనుకున్నది, ఇప్పటికీ మనం ఎంతైనా బాంబేలోనో అక్కడ ఉన్నా సరే వీఆర్ సౌత్ ఇండియన్స్. కథ స్క్రీన్ ప్లే అంటే ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. స్క్రీన్ ప్లే అంటే ఏంటంటే రకరకాల హౌ యూ టెల్ ద స్టోరీ ఫర్ స్క్రీన్. అయితే ఏంటి దానికి డిఫరెన్స్ ఏంటి, కథకి దానికి డిఫరెన్స్ ఏంటి? నేను వేసుకున్నాను ఏంటంటే కథ అంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యి మనం రాసుకునే సీన్లు, దీంట్లో ఇది ఉంది, దాని వెనకాల ఈ డైలాగ్ చెప్పడానికి రీజన్ ఉంది, దీనికి ఇది ఉంది. స్క్రీన్ ప్లే ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు అడుగుతుంటారు, సార్ మాస్ సాంగ్ ఉందా, సార్ ఫైట్ ఉందా, ఫైట్ ఇది ఉందా, సెకండ్ హాఫ్లో అంత స్లో ఉండకూడదు సార్, స్పీడ్ వెళ్ళాలి. చాలా చిరాకు కథకులుగా ఈడేవిడ అసలు చెప్తాడు చిరాకు. బట్ అది స్క్రీన్ ప్లేకి స్టోరీకి ఒకదానికొకటి పడదండి. మనం బలవంతంగా రెండింటిని పెట్టాలి. అంటే సినిమా స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అయింది, ఇక్కడ ఒక ఎమోషన్ లెగాలి అన్నది డిస్ట్రిబ్యూటర్ లెక్క. వాళ్ళు అన్నిసార్లు థియేటర్లో కూర్చొని చూసి జనాలు బయటకు వెళ్ళిపోతున్నారు, జనాలు ఊపి రావట్లేదంటే ఇంత స్టార్ట్ అయ్యి ఇంతసేపు అయిందంటే ఇక్కడ ఎమోషన్ లెగాలి అన్నది అతని పాయింట్ అంతే. ఆ ఎమోషన్ ఏ విధంగా లెగుస్తుంది, ఎందుకు లెగుస్తుంది, కథలో దానికి సందర్భం ఏంటి అతనికి అనవసరం, లెగాలని అడుగుతాడు అంతే డిస్ట్రిబ్యూటర్ లెక్క. కథకు సంబంధం లేదు, 10 నిమిషాలు అయితే 20 నిమిషాలు ఏంటి, ఎప్పుడు లెగాలో అప్పుడు లెగుస్తుంది అంటది కథ. సో ఆ రెండింటిని కరెక్ట్గా మ్యాచ్ చేయగలగాలి. ఆ 20 నిమిషాల తర్వాత కాదు 10 నిమిషాల్లోనే లెగిసే ఎమోషన్ వేసే సీన్ పెట్టాలి, జనాలతో రిలీజ్ చేసి సీన్ పెట్టాలి. అది డైరెక్టర్ తాలూకు బాధ్యత అని నాకు నేను అనుకున్న. ఇది చాలా వరకు నిజం కూడా. ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది పర్ఫెక్ట్ డ్రాఫ్ట్. అది అవునండి, కథగా మీకు పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. అవునండి, డిస్ట్రిబ్యూటర్ అడిగిన కరెక్ట్ ఇలా దించి ఇలా కొట్టాలి. డిస్ట్రిబ్యూటర్ ఆ టైంకి ఎంతసేపు ఇలాగా సరదాగా నవ్వేటట్టు చేసి జనాల్ని బాలయ్య చేస్తే ఆ జోక్ భలే చెప్పేట్రా అని నవ్వుకుంటున్నట్టు చేసి చెప్పి రైస్ చేయడం అన్నది
డిస్ట్రిబ్యూటర్ అడిగేది, కథ కూడా రాసేది, రెండు సింక్ అవడం. అవును సార్. డైరెక్ట్గా దట్స్ యువర్ అక్కడ సక్సెస్ మేజర్ సక్సెస్. అవును సార్. భయం వేయలేదా క్రిష్? 3 వార్లు, వార్ తర్వాత వార్ తర్వాత వార్. ఊహ రాలేదు సార్ యాక్చువల్గా. బికాజ్ అక్కడ వార్ వెనక ఎమోషనే. ఫస్ట్ వార్ అయిపోతున్నప్పుడు మహాయుద్ధం చేసిన తర్వాత కూడా ఇతను 33 గణరాజ్యాలు ఉన్న దాన్ని యుద్ధాన్ని నిర్మూలించడం కోసం అనేక యుద్ధాలు చేశాడు. బట్ ఆ యుద్ధాలు చెప్పక తప్పని పరిస్థితి. బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్ బికాస్ ఏది దేనికి సంబంధం లేదు. 3 ల్యాండ్ వార్స్ అయినా కూడా ప్రాబ్లం వచ్చేది. ఒకటేమో నేవల్ వార్. అక్కడ కూడా తల్లి సెంటిమెంట్ పెట్టడానికి ట్రై చేసాం. అక్కడ తల్లిని ఎవరైనా సరే, యశోదమ్మ అయినా, మా అమ్మ అయినా, మీ అమ్మగారైనా, ఎవరైనా సరే వెళ్ళి నీ కొడుకు ఇలా అంటాడు, నీ కొడుకు ఇలా అంటే చూక్కుమంటా ఉంటుంది. దట్ ఈస్ వన్ ఎమోషన్ బేసికలీ. మారణ హోమం, మహాయుద్ధం. కానీ తను రాజమాత కాబట్టి, హేమమాలిని కాబట్టి కొంచెం గంభీరంగా ఆన్సర్లు ఇచ్చిద్దన్నమాట. రెండోసారి బిడ్డను తీసుకెళ్తున్నాను. ఐ వాజ్ ఆల్వేస్ ఎక్సైటెడ్ అబౌట్ ద ఎమోషన్ బిహైండ్ దిస్ వన్. మూడోది వెళ్ళక తప్పని యుద్ధం. అతను వెళ్ళిన తర్వాత అతని మీద విషప్రయోగం జరిగిన ఆ నాయకులు లేని పోరాటం చేద్దామన్న అనేకమైన రాజులు తర్వాత ఆ స్ఫూర్తి తగిలించి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ ఏ ఓపెన్ బ్యాటిల్. ఆ ఓపెన్ బ్యాటిల్కి అక్కడ ఏదో ఒక డిఫరెంట్ విజువల్ వస్తుంది, డిఫరెంట్ సెటప్ వచ్చింది, ఫైట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి సీజింగ్ ఎ ఫోర్ట్, అది డిఫరెంట్గా ఉంటుంది. ఇది నావల్ బ్యాటిల్, ఇది డిఫరెంట్గా ఉంటుంది. సో అది నాకు భయం కన్నా ఎక్కువ ధైర్యంగా ఉంది, చాలా గమ్మత్తుగా ఉంది ఇది. అండ్ ఈ 3 యుద్ధాల ద్వారా నాకు అనుకున్న ఎమోషన్ చెప్పొచ్చు. ఎమోషన్ బేస్గా పెట్టుకున్నారు. అవును సార్, కంప్లీట్గా. నావల్ వార్ లేకపోతే ఫోర్ట్ సీజింగ్ లేకపోతే ఓపెన్ వార్ అన్నది ఫిజికల్ థింగ్స్, ఓపెన్ థింగ్స్. బట్ అది బ్యాక్గ్రౌండ్. ఫోర్గ్రౌండ్ వచ్చేసి బిడ్డ దొరికిపోతే, బిడ్డ చచ్చిపోతే, ఒక కన్న బిడ్డని ఒక బలి పశువుగా అన్నమాట ముందు అడ్డం పెట్టుకుని వెళ్తున్నాడండి. కానీ తెస్తా అని ఆల్రెడీ ముందు ప్రామిస్ చేశాడు. పోగొట్టుకుంటానా అన్నాడు అన్నమాట. హీ కెనాట్ పోగొట్టుకున్నా అంటే ఓడిపోయినట్టే, చచ్చిపోయినట్టే. హీ కాంట్ ఈవెన్ ఫేస్ ద హీరోయిన్. ట్రైలర్లోనేమో కావాలని అదేసాం మేడం, ఒక బిడ్డని అసలు ఇతంటే చిరాకున్నట్టు మ్యానిపులేటింగ్ దట్ ఎమోషన్ దే. చివరికి వచ్చేసరికి అతను రాడేమో అని అందరు తెలిసి వస్తాడని, బట్ ఐ హ్యావ్ టు బిల్డ్ ఇట్ అప్ ఫర్ దట్. సో అది ధైర్యంగా ఉందండి. ట్రైలర్లో కూడా మీరు మనిషిని అన్న తర్వాత టక్మని ఆ కాగడాల వెలుగులో బిడ్డని ఇలా గ్రేవ్ ఎక్స్ప్రెషన్ పెట్టి చేసింది చాలా ఎమోషనల్ గా. అండ్ బాలయ్య గారికి ఐ హ్యావ్ టు థాంక్. మీరు ఫస్ట్ అన్నారు కదా సర్టిల్గా చేశారు అనేది. ద వెరీ ఫస్ట్ డైలాగ్ ఇన్ ద మూవీ హీ స్పీక్స్ హిస్ యుద్ధం గెలిచి వచ్చిన తర్వాత అతను కత్తిలా పడితే, తల వంచకు, అది నేను గెలిచిన తల, నాది. చాలా సర్టిల్గా అండి, ఎక్కడ రేస్ చేయకుండా. అండ్ ఇక్కడ నేను చెప్పి చేసింది ఏం లేదండి. బట్ క్యారెక్టర్ రాగానే అంతది. మీరు బాలకృష్ణ గారు చాలాసార్లు చూస్తే సోషల్ సినిమాల్లో ఒకలాగా ఉంటుందండి, మైథలాజికల్ సినిమాల్లో కానీ హిస్టారికల్ శ్రీకృష్ణదేవరాయలు రాసినప్పుడు సంగీత సినిమా సార్ ఆ సీన్ గుర్తుంటే భలే బాగుంటుంది. మేము వస్తున్నప్పుడు మా మదిలో ఒక ఆలోచన మెలిచింది అని చాలా అన్యాయంగా అద్భుతంగా చెప్తారండి. బేసికల్గా ఈ సినిమా కూడా ఇది చెప్పినప్పుడు ద వే హీ అప్రోచ్ ఎంటైర్ మూవీ ఇస్ డిఫరెంట్ అండి. అది పిండి కొలది ఆయన సెట్ చేసుకున్నారండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.